ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇక స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇద్దరు పిల్లల నిబంధనలను రద్దు చేసి ఆర్డినెన్స్కు ఆమోదం లభించే అవకాశం ఉంది. కాళేశ్వరం ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ, ఇక ఎస్ఆర్ఎస్పీ దశ 2 పనులపై సమీక్ష చేయనున్నారు. ఇక అలాగే రైతు భరోసా పథకంపై ప్రధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటాయి? రైట్ హరీష్, చెప్పండి. రైట్ వరుణ్, రేపు మూడు గంటలకు సంబంధించి కూడా సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ప్రధానంగా 42% సంబంధించి కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో అలాగే హైకోర్టుకు సంబంధించి కూడా స్టే విధించిన నేపథ్యం ఉంది. తదుపరి దానికి సంబంధించి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాలి, లేదంటే పార్టీ పరంగా కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి అంశం పైన కూడా రేపు ఒక నిర్ణయాన్ని క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే దీన్ని ఎన్నికలు నిర్వహించాలని కూడా గతంలో మొన్న హైకోర్టుకు సంబంధించి కూడా రిట్ పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి 2 వారాలకు సంబంధించిన హైకోర్టు గడువు ఇచ్చింది. ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడు నిర్వహిస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని కూడా సూచన చేసిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలా, ఒకవేళ నిర్వహిస్తే 42% రిజర్వేషన్కి సంబంధించి పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి అంశం పైన, దాంతోపాటుగా ఎస్ఆర్ఎస్పీ అలాగే ఎస్ఎల్బీసీకి సంబంధించిన పునరుద్ధరణ, ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి కూడా మాజీ మంత్రి దామోదర్ రామరెడ్డి పేరు ఖరారు చేసేందుకు రేపు కేబినెట్లో చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దాంతోపాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పునరుద్ధరణ, ఇక దాంతోపాటుగా పలు అంశాలపైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇద్దరు పిల్లల నిబంధనకు సంబంధించి కూడా రద్దు చేస్తూ ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది. ఆర్డినెన్స్కి సంబంధించి కూడా రేపు ఆమోదం పడనున్న నేపథ్యం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా గతంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది. ఇక 3 పిల్లలు ఉంటే ఎన్నికలకు సంబంధించి కూడా పోటీ చేసేందుకు అనర్హుడుగా ఈసీ ప్రకటించింది. ఇప్పుడు దానికి సంబంధించిన నిబంధనను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న దాన్ని సవరించింది. నిబంధనకు సంబంధించి కూడా రద్దు చేసింది. దానికి సంబంధించి ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది. రేపు ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఆమోదం పలికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మరొక పథకానికి సంబంధించి కూడా నూతన పథకానికి సంబంధించి కూడా తీసుకురాబోతేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికీ 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా పలు అంశాలకు సంబంధించిన పథకాలను కూడా అమలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు రాబోతున్న నేపథ్యంలో మరో కొత్త పథకానికి సంబంధించి కూడా అమలు చేయాలని కూడా దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఏ పథకాన్ని తీసుకురాబోతున్నారు, పథకానికి సంబంధించి కూడా ఎప్పటికీ అమలులోకి వస్తున్న దానిపైన కూడా రేపు కేబినెట్లో చర్చించి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఎస్ఎల్బీసీ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన దామోదర్ రెడ్డికి సంబంధించిన పేరు పెట్టడం కావచ్చు, మిగతా సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే నూతన పథకానికి సంబంధించి ఈ అంశాలపైన కూడా రేపు కేబినెట్లో సమావేశంలో కూడా చర్చించి పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ హరీష్ ఫర్ టేకింగ్ ద ప్లేస్. బుట్టేలో మరో ప్రకటన చూస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశాన్ని సమీక్షించారు. అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్లు, ఇతర నిపాణాలు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.